ఉప్పల్ స్టేడియంలో అభిషేక్ శర్మ మోత మోగించాడు. సిఎస్కే పై 22 బంతుల్లో 59 పరుగులు బాదిన అభిషేక్ శర్మ ఢిల్లీపై 47 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఆరెంజ్ ఆర్మీ దెబ్బకు ఉప్పల్ స్టేడియం రీసౌండ్ వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ కు వచ్చిందంటే స్కోర్ బోర్డు బద్దలవ్వాల్సిందేనని మరోసారి నిరూపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ వీరంగం సృష్టించాడు. 47 బంతుల్లోనే సెంచరీ చేసిన అభిషేక్ శర్మ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. అభిషేక్ శర్మ 135 పరుగులతో నాటౌట్ గా నిలవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 242 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ ద్వారా T20 ఫార్మెట్ లో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. దేశవాళీ అలాగే ఇటు ఐపీఎల్ అటు టీమిండియా తరపున కలుపుకొని 184 ఇన్నింగ్స్ లో 5500 పరుగుల మార్కును అందుకున్నాడు. అలాగే 9 సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఐపీఎల్ లో 2వ సెంచరీ ఇది. ఇలా ఉంటే ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో చివరి వరకు క్రీజ్ లో ఉండి 68 బంతుల్లో 10 ఫోర్లు 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుండి ఢిల్లీ బౌలర్లపై నిర్లక్ష్యంగా విరుచుకుపడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. ఇక 47 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న అభిషేక్ శర్మ తన ట్రేడ్ మార్క్ ఎల్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ స్పందించాడు. ఈ రోజు చేసిన తన సెంచరీని అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు స్నేహితులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. ఉప్పల్ మైదానం నాకెంతో ప్రత్యేకం. ఈ గ్రౌండ్ లో పరుగులు సాధించటం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తుందని అభిషేక్ శర్మ అన్నాడు. ఈ మ్యాచ్ లో నేను హెడ్ స్పష్టమైన ప్రణాళికలతో ఇన్నింగ్స్ ను ప్రారంభించాం. పవర్ ప్లే ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనుకున్నాం. కానీ ఆరంభంలో పిచ్చి అనుకున్నంతగా లేదు, స్లోగా అనిపించింది. దాంతో మేము ఆ ప్లాన్ ను మార్చుకొని నేను మాత్రమే వేగంగా ఆడే ప్రయత్నం చేశా. ఉప్పల్ మైదానం నాకు స్పెషల్, అందుకే ఈ మ్యాచ్ లో చెలరేగిపోయానని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఇచ్చిన స్వేచ్ఛ అవకాశాలతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. 2024 నుంచి సన్ రైజర్స్ జట్టులో ఉన్న వాతావరణం మా అందరికి ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే మా మేనేజ్మెంట్ గెలుపులే కాకుండా కుర్రాళ్లను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఇకపోతే నేను ఎల్ సెలబ్రేషన్ ను చాలా కాలంగా కొనసాగిస్తున్నాను. ఈ స్టేడియం తో పాటు మాకు మద్దతిచ్చే అభిమానులపై ఉన్న ప్రేమే ఈ ఎల్ సెలబ్రేషన్ కు కారణమని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ రోజు మా అమ్మ నాన్న సమీక్షంలో సెంచరీ చేయడం ప్రత్యేక అనుభూతి అని అభిషేక్ శర్మ అన్నాడు.